నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం 24 గంటలు వార్తలు అందజేస్తున్న VVV నైట్ న్యూస్ ఛానల్. ముస్లిం మైనారిటీ మహిళలు బయటికి రావడం కూడా చాలా తక్కువ. కానీ నన్ను నా భర్త సహకారంతో నేను ఒక సర్పంచ్గా గెలిచి నేను ప్రభుత్వం పథకాలు అవన్నీ కూడా రోడ్లు వేసే విషయం కానీ ఏదైనా ఊరిలో చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు హస్మతున్. నేను జగ్గేపేట మండలం ముక్తేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. అలాగే ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, నా తోటి వార్డు మెంబర్లకి, గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను మొట్టమొదటిసారి ముస్లిం మైనారిటీ మహిళా సర్పంచ్గా గెలిపించిన నా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలండి. మీ అందరికీ రుణపడి ఉంటాను. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా నాపై, నా భర్తపై లేనిపోని నిందలు వేసి అవినీతి చేశామని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కానీ, ఏ ప్రభుత్వ పథకాలు చేసినా కానీ మేము ప్రతి ఒక్కటి బార్డింగ్ మీటింగ్ పెట్టుకొని అందరికీ ఆమోదం చేసుకొని కార్యవర్గ ఆమోదంతోనే చేశాము అని. కానీ నా ఇష్టపూర్వకంగా అయితే నేను ఏ పని చేయలేదు. అలాగే ఇప్పుడే కొంచెం మహిళా లోపం ముందడుగు వేస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది చేసే ఈ దుష్ప్రచారాలు మరియు ఆరోపణల వల్ల చిన్న చూపు చూస్తున్నారు. అలాంటివేవీ లేకుండా అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను. పత్రికా విలేకరులకి, గ్రామ పెద్దలకి, గ్రామ సర్పంచ్కి, వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారం. మరి మన గ్రామం చాలా ఎంతో విలువగా ఉంటుంది. అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాజాగారి పరిపాలన కానీ, ఇంకా పెద్దలు పరిపాలించిన వాళ్ళు కానీ, మరి కాగితాలు పెట్టడం అనేది కాదు. కానీ కాగితాలు దేనికి పెట్టాలా? గ్రామ అభివృద్ధికి పెట్టాలి. ఈ కాగితాలు పెట్టి అభివృద్ధి చేయకుండా ఆగితే మన గ్రామం డెవలప్ కాదు. కాబట్టి కాగితాలు పెట్టడం మానుకొని మరి మన గ్రామంలో ఏం పనులు ఉన్నాయి, ఏం అభివృద్ధి చేయాలి, మరి అవి కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు ప్రియాంక. నేను 2వ వార్డు నెంబర్ ముక్తేశ్వరపుర గ్రామ పంచాయతీకి మా సర్పంచ్ మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఆ మహిళలు ముందుకు వచ్చి ఇలా అభివృద్ధి పనులు చేయడం, రాజకీయాల్లోకి రావడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనం. అలాంటిది ఇప్పుడు ఈ ఊర్లో సర్పంచ్గా తను మైనార్టీ మహిళ అయినా తను సర్పంచ్గా చేస్తుంది. నేను బీసీ మహిళ అయినా వార్డు మెంబర్గా ఉన్నాను. ఇలా అభివృద్ధి పనుల ఎన్నో ప్రభుత్వ పథకాలు కానీ, ఊళ్ళో అభివృద్ధి పనులు కానీ ఎన్నో చేపట్టారు మా సర్పంచ్ గారు. ఇవన్నీ మాకు వార్డు సమావేశంతోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ బురద చల్లే ప్రయత్నం అయితే కొందరు గ్రామ ప్రజలు అసత్యాలు అయితే చెప్తున్నారు. ఇవన్నీ నిజమో కాదో ఊళ్ళో గ్రామ ప్రజల్ని అడిగితే తెలుస్తుంది. ఇలాంటివన్నీ ఇంకోసారి జరగకుండా ఉండాలని, మాతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో చెప్పబోయే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రామ సర్పంచ్ మైనార్టీ మహిళ మీద ఆరోపణలు రావటం, ఆ ఆరోపణలని పదే ప్రచురించడం, దాని మీద ఈరోజు సమావేశం వచ్చిన పాత్రికేయులందరికీ తెలియజేయంటే, ముఖ్యాల గ్రామ అభివృద్ధికి 10 వార్డులు కూడా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా గ్రామాన్ని అభివృద్ధి పథకం నడపాలని ఒక లక్ష్యంతో గ్రామ సర్పంచ్ గారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. దానికి మన నియోజకవర్గ శాసనసభ్యులు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా సరైన విధానం కాదు. కాబట్టి అభివృద్ధికి సహకరించి మానవతా దృక్పథంతో అందరూ కూడా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, సంఘటితంగా గ్రామంలోని సమస్యలని చర్చించి కార్యవర్గంలోనే చేసుకొని మన గ్రామాన్ని మండల వేదిగా, కేంద్ర వేదిక కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ అసత్య ఆరోపణలు మానుకొని గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా అందరికీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం.
ముచ్చాల గ్రామం అండి, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నా పేరు మోక సత్యనారాయణ. నేను స్కూల్ కమిటీ చైర్మన్. మన సర్పంచ్ గారు బీసీ మహిళ లేడీగా వచ్చి గ్రామ అభివృద్ధిలో, అలాగే ఉమ్మర గారు వాళ్ళ భర్త చాలా మంచిగానే గ్రామం డెవలప్మెంట్ చేస్తారు. లేనిపోని నిందలేసి గ్రామంలో ఇలాగే మన ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని విధాలుగా మనకి అనుకూలంగా ఉండడం వల్ల నెక్స్ట్ రాబోయే కాలంలో మన ముచ్చాల గ్రామంలో ఫిల్టర్ వాటర్ బెడ్ 70 లక్షలు పెట్టి కోయిన్స్ నుండి శాంక్షన్ చేయించారు. అలాగే మన మేడం గారు ఇంద్రాదత్ గారు వాళ్ళు దానికి స్థలం ఎంతైతే అంత అలా ఇచ్చారు. అలాగే ఇలా మన ఊరిని డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ రేపు ఈరోజు సర్పంచ్ గారు ఉంటారు, రేపు వచ్చే సర్పంచులు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టకుండా, లేనిపోని నిందలు వేయకుండా అందరూ కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గ్రామ సర్పంచ్ గారికి, ముత్యాల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి పని గ్రామ పంచాయతీలో ఏ పని చేసినా 10 వార్డుల మెంబర్ల తీర్మానం ప్రకారంగా మా సర్పంచ్ గారు ప్రతి విషయాన్ని కూడా గ్రామం మొత్తం తెలిసేట్టుగా ప్రతి మెంబర్లకు చెప్పి చేస్తున్నారు. దాని మీద అపనిందలు వేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా చాలా గొప్పగా ప్రతి ఎక్కడ జరిగినా, ఏ బజార్లో పెళ్లి జరిగినా, ఏది జరిగినా బ్లీచింగ్ చల్లటం, మంచినీళ్ళ ట్యాంకులు పెట్టడం, ఎవరైనా సరే ఎనీ పార్టీ ఆ రకంగా చేస్తుంటే, అపనిందలు వేస్తుంటే గ్రామంలో అసలు గ్రామానికి ఒక విలువ ఉంది. వెంకయ్య గారు, రాణి గారు వీళ్ళందరూ పరిపాలించిన గ్రామం ఇది. ఈ గ్రామాన్ని అల్లర్చిల్లరు చేస్తే రేపు ప్రెసిడెంట్ అయ్యే వాళ్ళకి, ఏ పిల్లవాడికైనా ఇలాంటి సమాజాన్ని ఇవ్వటం అనేది కరెక్ట్గా తప్పు. కుర్రోళ్ళు అందరూ కలిసి సంఘటితంగా చేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది. ఇక నేను కాగితం పెట్టి మీరు కాగితం పెట్టి ఇక గ్రామంలో ముందుకెళ్ళేది అవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అందరూ సంఘటితంగా కలిసి పనిచేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది. నమస్కారాలు. గత కొన్ని రోజులుగా పంచాయతీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నాపై, నా వద్దపై రాజకీయ కక్ష సాధింపులు చేస్తూ గ్రామంలో చాలా విధ్వంసకరంగా గొడవలు సృష్టించాలని, ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తున్నారు కొంతమంది. అలాగే దానివల్ల గ్రామంలో నేను ఇంకా చేయవలసిన కొన్ని గ్రామ అభివృద్ధి పనులు వాటికి ఆటంకం కలుగుతున్నాయి. ఇలాంటి తాటాకు చప్పుళ్ళని మానుకొని గ్రామ అభివృద్ధికి నాతో పాటు కలిసి కృషి చేయాలి. గ్రామ ప్రజలు, నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే, నా గ్రామ ప్రజలకి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలని, అలాగే ఊళ్ళో ఎక్కడైనా ఎవరినైనా అడిగినా ఇప్పుడు సర్పంచ్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంది. ఊర్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఒక మట్టి రోడ్డు అనేది కూడా ఉండదు. అందరికీ వాటర్ సప్లై, అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే మాకు తిరునాళ్ళు జరుగుతుంది. తిరునాళ్ళు జరిగినప్పుడు కూడా ప్రతి శివరాత్రికి మంచిగా అన్ని కార్యక్రమాలు అన్నీ మేము చేస్తూ ఉంటాము. అలాంటి మా మీద ఇలాంటి లేనిపోని నిందలు వేసి బురద జల్లి నన్ను మానసికంగా, నా భర్తను రాజకీయ ఎదుగుదలని ఇచ్చేస్తున్నారు. నేను సర్పంచ్ అయిన 5 సంవత్సరాల కాలంలో కూడా అన్ని వార్డుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి పని అలాగే ఎక్కడ కూడా ఏ పక్షపాతం చూపకుండా, ఎక్కడ రాజకీయ కక్షలు లేకుండా, ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేకుండా నేను మౌనంగా నా పని నేను చేసుకుంటూ, నా భర్త సహకారంతో నిస్వార్థంగా నేను సర్పంచ్గా పనిచేయడం జరుగుతుంది. వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముఖ్యాల తాను ముస్లిం మైనార్టీ వర్గానికి చెందానని, నాపై ఓ వర్గం కుట్ర పన్నుతుందని, పంచాయతీ నిధులలో అవినీతి జరిగిందని పలు దఫాలుగా విమర్శిస్తున్నారు. పంచాయతీలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి అనంతరం వారి సూచన సలహాలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని నిండు సభలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.